నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే నిన్న షర్మిల గారు ప్రెస్ తో మాట్లాడటం జరిగింది. విజయసాయి రెడ్డి గారు కలిసినప్పుడు నాతోటి నన్ను తిట్టమని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అందువల్లే తిట్టాల్సి వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. మా అన్న, మా వదిన, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారు బైబిల్ ముందు కూర్చొని ఆ వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది ఏంటనేది వాళ్ళే అనలైజ్ చేసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు. ఆ దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు కొండబదులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి సార్? విజయసాయి రెడ్డి గారు మొన్న కౌంటర్ వేశారు విలువల గురించి, విశ్వసనీయత గురించి. ఈ రోజు షర్మిల గారు కూడా ఒకసారి నువ్వు మీ ఆవిడ ఇద్దరు కూడా ఆలోచించుకోండి, బైబిల్ను ముందు పెట్టుకొని అని చెప్పేసి ఒక గ్రంథాన్ని, ఒక మత గ్రంథాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏ విధంగా చూడాలి సార్ మనది? హ్మ్. మత గ్రంథం అనుకునే దానికంటే కూడా వాళ్ళ విశ్వాసపాత్రమైన వాళ్ళు నమ్మే ఒక బైబిల్ని ఆరాధ్య భావంగా చూస్తారు కాబట్టి దాని మీద ఒట్టేసి నువ్వు చెప్పగలవా అనే విషయాన్నే కదా మరి షర్మిల అడిగింది. అందులో తప్పేం లేదు అలాగ అడగటంలో. మనం కూడా మనం ఏదైనా ఒక విషయం చెప్పి నేను చెప్పేది మీరు నమ్మాలి, ఇది నిజం అని అన్నాము అని అనుకోండి, తల్లి తోడు, తల్లి ఆ, మీద, ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి దైవం కంటే కూడా ఇంకా ఎక్కువ కాబట్టి తల్లి తోడు అని అంటాము. దేవుడి లేదు, మీద ఒట్టు అలాగే. దేవుడి మీద ఒట్టు, నేను నమ్ముకున్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, నేను నమ్మే ఆ షిరిడి సాయిబాబా మీద ఒట్టు అంటాం చూడండి. అలాగా వాళ్ళు బైబిల్ ఒక పవిత్ర గ్రంథము, దాన్ని చదివి వీళ్ళందరూ పరమ పునీతులు అయిపోయారు. ఆమ్, ఇక దాన్ని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి దాని మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేడు అనేది. ఆ, కోర్టులో కూడా ఏం చేస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను చెప్పేదంతా నిజం, అబద్ధం చెప్పను అని కదా ప్రమాణం చేపిస్తారు. ఇదే కదా మనం అవును సార్. చాలాగా ఉన్నాం. దాని మీద అవును సార్. ఆవిడ అలాగ అని ఉండొచ్చు. కాకపోతే ఆవిడ చెప్పిన దాని ప్రకారంగా విజయసాయి రెడ్డి తనని మొన్న కలిసినప్పుడు ఇది కూడా మీడియాలో వచ్చిన మాటలే తప్ప, ఏంటి నిన్న షర్మిల కన్ఫర్మ్ చేసినట్టు విజయసాయి రెడ్డి కలిశాడు, కలిసే నాతోటి ఈ మాట్లాడాడు, చాలా చెప్పాడు. అందులో అవన్నీ నేను ఇప్పుడు బయట పెట్టలేను కానీ అని చెప్పి నా గురించి, నా బిడ్డల గురించి వచ్చిన ఈ మాటలు కాబట్టి దాని గురించి చెప్పే స్వేచ్ఛా స్వాతంత్రాలు నాకున్నాయనేది నేను భావిస్తున్నాను కాబట్టి అని చెప్పి ఆవిడ మళ్ళీ పాత పాటే పాడింది. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టుకొచ్చింది, ఈవిడకి ఆ, రాసిన ఆ షేర్లు ఏదైతే ఆ, షేర్లు విజయమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ లో ఉన్నాయో, ఆ జగన్మోహన్ రెడ్డి, షర్మిల, వైఎస్ విజయమ్మ జగన్ గెలిచిన కొత్తలో ఆ, మరి పవిత్ర యాత్రకి వెళ్ళినప్పుడు జరిగిన అండర్స్టాండింగ్ లో ఇవి కోర్టు కేసులో ఉన్నాయి కాబట్టి తేలే వరకు తల్లి పేరు మీద పెడతాము, తేలి అయిపోయిన తర్వాత వీటన్నిటిని మార్పు చేయడానికి నేను ఒప్పుకుంటానని చేసిన వాటిని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే విజయమ్మ బదలాయించేసింది. లేదు, షర్మిల గట్టిగా ఒత్తిడి పెట్టి బదలాయించుకుంది. అది ఆల్రెడీ కోర్టు కేసులో ఉండటం మూలాన ఈ బదలాయింపు చేయటం వలన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అది బదలాయింపు చేయకుండా ఆపటానికి ప్రయత్నం చేశారు. దాని విషయమే కోర్టుకు కూడా వెళ్ళాడు, అది ట్రిబ్యునల్కి, కోర్టుకు కాదులే, రిజిస్టర్ గా ట్రిబ్యునల్కి వెళ్ళాడు. ఆ ట్రిబ్యునల్లో ఈ విషయాన్ని ఆపాలనే ప్రయత్నం చేశారు. ఆ రోజున వాళ్ళ మీడియాలో కూడా ఏదో అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించడానికి ఆ, షర్మిల ఆడుతున్న ఓ పెద్ద కుట్ర అని అన్నారు. 4 రోజులు ఆ గ్రంథం నడిపిన తర్వాత ఇప్పటికీ ఏం తేలలేదు కానీ ఆ విషయం అయ్యి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఏం రద్దు కాలేదుగా, 2 నెలలు దాటిపోయింది. ఏదో ఆ రోజుకి ఏదో రేపు బెయిల్ రద్దు అయిపోద్ది, ఎల్లుండి బెయిల్ రద్దు అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ బెయిల్ రద్దు అంశంలో రఘురామకృష్ణరాజు వెళ్తే హైకోర్టులో వచ్చిన తీర్పు మీద ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఏం జరిగిందో చూసాం కదా మనం. ఆడే అవును. బెయిల్ రద్దు కాలేదు. ఇంకా ఈ అంశంలో బెయిల్ రద్దు అవుద్ది అని అంటే ఎట్ట నమ్ముతారు? సిబిఐ అసలు ఏమైనా పట్టించుకుంటుందా? సిబిఐ ఆయనకు బెయిల్ ఉన్నంత మాత్రాన మాకేం అభ్యంతరం లేదని ఆన్సర్ వేయటం మూలాన కదా రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణరాజు వేసిన దాంట్లో హైకోర్టులో తేలింది. సిబిఐ అవును. కూడా ఏం అభ్యంతరం చెప్పలేదనే విషయానికే ఈయన అప్పీల్ ని కొట్టేశారు. అందుకని ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు షర్మిలారెడ్డి బయటకు వచ్చి చెప్తున్న దాంట్లో విలువలు, విశ్వసనీయత, అది జగన్మోహన్ రెడ్డి పాడే పాట పాటే. ఏ రాజకీయ నాయకుడైనా సరే
ఏ ఏ అంశాలని వాళ్ళు ఆచరించరో ఆయా అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఇది మేము అంత గట్టిగా పాటిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకోవాలి అని కోరుకుంటారు. విలువలు విశ్వసనీయత అంటే ఏ పార్టీకి ఉన్నట్లు లెక్క, ఏ పార్టీకి లేనట్లు లెక్క. నిన్నటిదాకా ఎన్నికల ముందు వరకు ఒక పార్టీలో ఉండి ఈ నాయకుడిని నోటుకొచ్చిన అడ్డమైన చెడుబూతులన్నీ తిట్టి ఇంకో ఎన్నికల ముందు వచ్చి కడువ కప్పుకొని ఈ పార్టీలో గెలిచి దీంట్లో మంత్రి కూడా అయిన తర్వాత ఇప్పుడు ఆ నాయకుడిని తిడతారు. ఇదేందా నువ్వు ఆ రోజు అట్ట మాట్లాడావు కదా అంటే సింపుల్ గా తప్పించుకుంటాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టామండి అవును. అని అంటే నీకు బుద్ధి లేదు, నువ్వు మనిషివి కదా. మనిషి పుట్టుకిచ్చింది ఎందుకు మన ఒక బ్రెయిన్ ఉంది, దాంతో మనం ఆలోచించుకోవాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి అని కొన్ని చెబుతారు. అక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి విలువలు విశ్వసనీయత అనేది. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ఆ విలువలు విశ్వసనీయత ఈ రోజు రాజకీయాల్లో ఎవరికి లేవు. 100% లేవు. ఎక్కడికి వెళ్తే అక్కడ మోడీ, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఆ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసి పాడేస్తానంటాడు. అస్సాం వెళ్ళినప్పుడు అస్సాంని నెంబర్ 1 చేస్తానంటాడు. తెలంగాణ వచ్చినప్పుడు అమిత్ షా తెలంగాణని నెంబర్ 1 చేస్తామంటాడు. కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నప్పుడు మోడీ ఆడికెళ్ళి కర్ణాటకని నెంబర్ 1 చేస్తానంటాడు. ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేస్తా ఉంటారు. ఎవరిది కాల నెంబర్ 1 ఇంతవరకు? ఎవరిది ఈయన చేయాల? మరి ఇంకా ఈ మాటని ఎట్ట నమ్మాలి? దీన్ని విశ్వసనీయంగా ఎలా తీసుకోవాలి చెప్పు? మోడీకి ఉందా విశ్వసనీయత ఆ మాటకు వస్తే? మనం మాట్లాడే మాటను బట్టే కదా విశ్వసనీయత వచ్చేది. అవును. సరే ఇంకా ఆయన ఎక్కువగా దాన్ని నొక్కి వక్కానిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తిరిగి ఆయన మీదకి బూమరాంగ్ లాగా వీళ్ళ అస్త్రాలు సంధిస్తారు. ఇందులో విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఆ రోజున బాగా జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉండటం మూలాని ఆ ప్రెస్ మీట్ పెట్టారు అని ఆ విజయసాయి రెడ్డి నేను పెట్టలేను, నన్ను వదిలేయమన్నా కూడా గట్టిగా ఒత్తిడి చేసి మరీ పెట్టించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి మరి విజయసాయి రెడ్డిని బయటికి వెళ్ళమంటేనే పర్మిషన్ ఇస్తేనే వెళ్ళింది అని అనుకోవాల్సింది ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే. అవును సార్. జగన్మోహన్ రెడ్డిని ఎవరిని వెళ్ళొద్దు, మీరు అందరు నాతోనే ఉండండి, ఎక్కువ టైం ఏం లేదు, నెక్స్ట్ మళ్ళీ గెలిచేది మనమే, నెక్స్ట్ మళ్ళీ మనం గెలిచామంటే 30 ఏళ్ళు కన్ఫామ్ ఉంటాం ఉండండి అంటున్నాడు కదా. మరి ఆ అవును. మాట నువ్వు ఉంటే ఇక్కడ మాత్రం వీళ్ళ సౌలభ్యం చూసుకుంటారు, వీళ్ళ కేసులు చూసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన బెనిఫిట్లు చూసుకుంటున్నారుగా. అట్లాగనే ఆ రోజున కూడా చూసుకోవచ్చు. అందులో విజయసాయి రెడ్డి పునీతుడేం కాదు, విజయసాయి రెడ్డికి తెలియదు కూడా ఏం కాదు. విజయసాయి రెడ్డి ఉన్న నోట్లో ఏళ్ళు పెట్టుకుని చిక్కునే చిన్న పిల్లాడ అయింది. జగన్మోహన్ రెడ్డి 40 నిమిషాల పాటు డిక్టేట్ చేస్తే అదంతా ప్రెస్ లో మాట్లాడటానికి అప్పుడున్న ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అది చెప్పారు. ఇప్పుడున్న ప్లాన్ ప్రకారంగా ఏవిడేది చెబుతుంది. ఏవిడ మాత్రం ఏం తక్కువ తిన్నదా అండి షర్మిలారెడ్డి? షర్మిలకు తెలియదా అండి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఆర్థిక విధ్వంసం ఏంటి, తండ్రి ఉన్నప్పుడు ఆ జరిగిన ఏంటి? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని షర్మిలారెడ్డి గాని కొట్టుకుంటుంది ఎక్కడండి? తన తండ్రి హయాంలో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల్లో సక్రమైన వాటా కావాలని కొట్టుకుంటున్నారు. చెరి సమానంగా సక్రమంగా వాటా కావాలని కొట్టుకుంటున్నారు. అవన్నీ అక్రమాస్తులని షర్మిలారెడ్డికి తెలీదా? తెలిసి కూడా జగనన్న వదిలిన బాణాన్ని నేను ఒక్కసారి మా అన్నని గెలిపించండి, మామూలుగా ఉండదు, మా అన్న అంటే ఏందో రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. ఎక్కడుందో ఆ రాజన్న రాజ్యం? ఇంతవరకు రామరాజ్యమే రాలేదు. తెస్తానని చెప్పిన చాలా మంది తేలాగిపోయారు. ఎన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చినా. ఇప్పుడు ఎవడు రాజన్న రాజ్యం తీసుకొస్తాడని చెప్పి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించండి, మళ్ళీ నేను రాజన్న రాజ్యం చేస్తానని మళ్ళీ మొన్న అంటుంది. వద్దమ్మా తల్లి ఆ రాజన్న రాజ్యం. ఆ రాజన్న రాజ్యంలోనే కదా జగన్మోహన్ రెడ్డి ఇన్ని అక్రమాస్తులు సంపాదించింది. ఆ రాజన్న రాజ్యంలోనే కదా సంపాదించిన అక్రమాస్తుల్లో వాటాలు కావాలని మీరిద్దరు కొట్టుకుంటుంది. మరి ఇదే కదా రాజన్న రాజ్యం అంటే మీకు తప్ప ఎవరికి బెనిఫిట్? దీన్ని ఎక్కడ కొట్టుకుంటా ఇప్పుడు అటు ఇటు కొట్టుకొని వేరెవరో బెనిఫిట్ అయినట్టు పిల్లిపోరు తీరిస్తే కోతికి లాభదాయకంగా ఉందట. ఆ రొట్టె మొత్తం కోతి తినేసింది. అట్టాగా ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకునే దాంట్లో మరి విజయసాయి రెడ్డి బెనిఫిట్ పొందినట్టున్నాడు. ఆయన ఏం తక్కువడా?
ఈ లెక్కలు మొత్తాన్ని ఒక్కళ్ళని లేని మెయింటైన్ చేసి మేనేజ్ చేసి తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి. ఆ విజయసాయి రెడ్డి అందులో ఎంత వెనకేశాడో అది ఇక ఆ లోగుట్టు పెరుమాళ కెరుకన్నట్టు ఆయనకే తెలియాలి. దాంతో పాటుగా అధికారంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జీలుగా పెట్టినప్పుడు కానీ అసలు వైజాగ్ మొత్తాన్ని ఒక ఎముక ముక్కను చీకినట్టు చీకు అవతల పాడేయలేదండి. అందులో కూడా అవును. ఉన్న బోన్ మ్యారో మధ్యలో ఉండే మజ్జన గుజ్జును కూడా వదలకుండా పీల్చేసినట్టుగా పీల్చి అవతల పాడేస్తే ఉత్తెముక మిగిలింది. అవి ఇక కుక్కలు కొరుక్కోవటమే ఏ ఊరక. కొరుక్కున్నా ఎంత కొరుక్కున్నా ఏం రాదన్నట్టుగా చేసి అవతల పాడేశారు. ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ మా ఎవరితో కలిసి మాట్లాడాడు ఇది చెప్పాడు అని ఆవిడ మళ్ళీ చెబుతుంది. అసలు కొట్టుకుంటుందే అక్రమాస్తుల దగ్గర అయితే ఇంకా అందులో సక్రమైన వాటా రావట్లేదని ఇద్దరు కొట్టుకుంటా మళ్ళీ విజయసాయి రెడ్డి చెప్పిన సంగతిని ఈ రోజున ఈవిడ బయట పెడతానని మళ్ళీ ప్రెస్ ముందుకు రావటం ఇదంతా ఒక పెద్ద డ్రామా లాగా కనిపిస్తా ఉండ్లా చూస్తా ఉంటే. అవును. ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి సాధించిన ప్రగతి ఏందో ఇంతవరకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద తప్ప ఎవరి మీద మాట్లాడటం లేదు. జరుగుతున్న అన్యాయాలను ఎదిరించటం కానీ రాష్ట్రంలో జరుగుతున్న వాటి మీద ప్రశ్నించటం కానీ ఏం జరగటం లేదు. ట్వీట్లు వేస్తున్నారు సార్. వాళ్ళు వాళ్ళు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షం కిందే లెక్క కదా. సీట్లు ఉన్నాయి ఓట్లు ఉన్నాయి అని కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఇంత ట్వీట్స్. ప్రభావం ఉంది, వాళ్ళు ఎక్కడ గెలుస్తారనేది చూసుకోకుండా ప్రజాక్షేత్రంలోకి దిగి ఉద్యమాలకు వస్తారు. వాళ్ళు అవును. ఉద్యమాలు చేస్తే ప్రజలు ముందుకు కదులుతారు. అలా ప్రజలు ముందుకు కదిలేరు అని అంటే పాలకుల్లో భయం మొదలవుతుంది. అలా భయం మొదలైనప్పుడు వాళ్ళు సక్రమైన నిర్ణయాలు తీసుకునేది అనుకుంటారు. మీరు మాట్లాడటం కూడా మాట్లాడటం లేదు. అప్పుడు ఒక ట్వీట్ వేయటం అవును. ఎప్పుడన్నా ఒకసారి అదే మరి ఆ, దీని మీద ఏం మాట్లాడటం లేదులే అని అందరు అంటున్నారు కదా అని మొహమాటానికి ఒక మాట అంటాం ఇదే గాని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా మరి ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయాలిగా. ఏ ఏ అంశంలో వచ్చినా అంటే ప్రతి దాని మీద చేయమని ఎవడు అడగడు కానీ అవును. న్యాయంగా జరగాల్సిన వాటి మీద జరగనప్పుడు వాటి మీద టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏం మాట్లాడరు ఎందుకని అంటే ఏం లేదు. ఆవిడకి కేవలం ఆస్తులు, అది కూడా అక్రమ ఆస్తులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్ చేసుకొని రెడ్ మార్కులో పెట్టుకోవాలా. అక్రమ ఆస్తుల ఆస్తుల కోసం కోసం. ఏదో అడ్డమైన గోలంతా చేస్తుంది. వీటి గురించి మరి ఇంకేం మాట్లాడుకుంటాం వాళ్ళతోటి. ఈ అన్నిటినీ మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పి మళ్ళీ ప్రెస్లోకి రావటం. అసలు విజయసాయి రెడ్డి కలిశాడో లేదో కూడా ఎవడికి తెలియదు. కలిశాడని మీడియాలో వచ్చింది. అప్పటికే 3 4 రోజులైంది కలిసింది అంటున్నారు. చాలా మంది నాయకులు అబ్బాయి ఆ ఊరికనే విజయసాయి రెడ్డి అలా చెప్పుకున్నాడు, మీడియా కూడా తప్పు ఇదైపోయింది, ఆవిడ అసలు కలవలేదని అంది అని అన్నారు. తర్వాత తీరా అవును. చూస్తే నిన్న షర్మిల విజయసాయి రెడ్డిని కలిసినట్టుగాను ఆయనతోటి ఈ మాటలన్నీ మాట్లాడినట్టుగాను అన్నిటినీ నేను చెప్పలేను కానీ ఈ ఒక్క అంశం మాత్రం చెప్పలేను. ఆవిడకి ఏది బెనిఫిట్ అయిందో ఆ బెనిఫిట్ ని విజయసాయి రెడ్డి మీద పెట్టి చెప్పింది మళ్ళీ ఈ రోజున ప్రజల ముందుకు తీసుకొచ్చి. ఆవిడ చెప్పదలుచుకున్న అంశాన్ని ముఖ్య ఎట్లున్నాయనంటే ఇటు కాకుండా ఎట్టుందని చూపిస్తారు చూడు, ఇటు నుంచి కూడా చూపించచ్చు అని అట్లాగా మరొకళ్ళ మీద పెట్టి మళ్ళీ అదే అంశాన్ని తెరపైకి తీసుకురావటం. ఏది బైబిల్ మీద ఒట్టేసి చూద్దామని. నేను అడుగుతున్నా షర్మిలారెడ్డి, మీరు బైబిల్ మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఆ అక్రమ ఆస్తుల్లో వాటా కోసమా కాదా ఇప్పుడు ఈ గొడవ అంతా జరుగుతుంది? అది అక్రమం ఆస్తి కాదు, సక్రమైన ఆస్తి, అందులో నేనే వాటా అడుగుతున్నాను మీరు బైబిల్ మీద ఒట్టేస్తారా? వేయలేరు కదా. అవును. మరి ఇంకేంది రాజన్న రాజ్యం, ఇంకేంది రాజన్న పాలన? మా మా సొత్తు అది. ఎవరు? ప్రజల సొత్తు. ఈ అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఉన్న భూములు గనులన్నీ ఎవరికి పడితే వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దొబ్బేసి వాడొచ్చి మొత్తం తవ్వుకొని ఏం ఏం చేస్తున్నారో తెలియకుండా బౌండరీలు కర్ణాటక ఆంధ్ర బౌండరీని చెరిపేశాడు ఆయన, గాలి జనార్దన్ రెడ్డి. ఏం తవ్వుకొని పోయాడో ఎక్కడ తవ్వుకొని పోయాడో తెలియకుండా మొత్తం అంతా తవ్వేసేసుకున్నాడు. ఎవరిది ఆస్తి? ఆ సొత్తు మొత్తం ప్రజలది కదా. ఈ అవును. ప్రజల సొత్తుని వేరెవడికో తాకట్టు పెట్టి మీరు డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం కొట్టుకుంటున్నారా కదా? ఒట్టేసి చెప్పండి, బైబిల్ మీద ఒట్టేసి చెప్పండి ఒకసారి. కాదు అని అంటే అప్పుడు గట్టిగా మీ తరపున మేము కూడా పోరాడతాం.
జగన్మోహన్ రెడ్డి తోటి ఎట్నొకట ఆస్తి తగాదాలని వివాదాలను తేలుద్దాం. తేలే వరకు ఆయన ఇంటి ముందు ధర్నా అయినా చేద్దాం. ఫస్ట్ మీరు ఒట్టి చెప్పగలరా అది సక్రమమైన ఆస్తి, అందులోనే వాటర్ రావాలి నాకని? ఏం లేదు కదా, ఇదంతా ఒక పెద్ద డ్రామా అన్నమాట, స్టేజ్డ్ డ్రామా. మొత్తం నాటకం రాసుకున్నట్టు రాసుకుంటారు. ఆ నాటకంలో వచ్చి స్టేజ్ మీద వేసేటప్పుడు, సినిమాలు అంటే స్టార్ట్ యాక్షన్ కట్ ఉంటాయి కదా, ఆ తర్వాత ఆ, ఎడిటింగ్ జాయినింగ్ మొత్తం ఇవన్నీ పెడతారు, కట్ చేసి ఆ, పెట్టుకునేది. అట్ట ఆ. కాదు, ఒక గంట పాటు వెళ్ళిపోతానే ఉండాలా. ఆ యాక్టర్స్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవడన్నా పోర్షన్ మర్చిపోయాడు అనుకో, ఆ పోర్షన్ మర్చిపోయిన దగ్గర నుంచి ఏమవుద్ది, వాడు సొంత డైలాగులు వేయటం మొదలు పెడతాడు. సొంత డైలాగులు వేస్తుంటే దానికి కౌంటర్ గా మళ్ళీ యువతలోడు వాడు సొంతంగా వేయాలి. ఇప్పుడు అట్లా నడుచుకుంటా ఒక నాటకం ముందుకు నడిచెళ్తాం చూడు, అలాగా ఒక నాటకం నడుస్తుంది ఇప్పుడు శర్మలకి, జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, ఇప్పుడు ఈ ఇక్కడున్న ఈ, కూటమి ప్రభుత్వానికి, అది కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, అందరి మధ్య ఒక విచిత్రమైన డ్రామా. జనాలు కూడా దీన్ని గుర్తించాలి సార్. మన దగ్గర ఆ, మన దగ్గర సొమ్ము తీసుకొని ఆ సొమ్ము కోసం ఒక ఇద్దరు అన్న చెల్లెలు తెలియదు. కొట్టుకోవడానికి కూడా జనాలు గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.